వచ్చి ప్రభా నిన్ను ఆరాధించే బిడ్డగా సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేసుకున్నా. ఆయా స్థలాన్ని పరిశుద్ధపరచము, శత్రుకి లయపరచము, ప్రతి ఆటంకాన్ని కొట్టివేయము. ప్రభా ఈ ప్రాంతంలో నువ్వు ఉండవలసిందిగా ప్రార్థన చేసుకుంటున్నా. ఆయా కనబడని అంధకార శక్తులను ఏసునామలో బంధిస్తుండగా ప్రభా నీ హస్తము సాహమని కోరుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ పాటలు పాడటానికి కృప దయచేమో. వాక్య పరిచర్య విషయంలో సహాయం చేస్తూ రమ్మని నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మా మధ్యలో పాటలు పాడటానికి సంతోషం అక్క ఉన్నారు. వచ్చి ఒక పాట పాడి వస్తారు. ఆ తర్వాత మౌనిక, సంతోషం అక్క తర్వాత మౌనిక వస్తారు. ఆ తర్వాత స్వాతి, మూడవ వ్యక్తిగా స్వాతి వచ్చి పాట పాడి వస్తారు. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవించు ఇళ్ళలో నీ కోసమే సాక్షాత్మై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే చేసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే చేసగా. కలవరాల కోటలో కన్నీటి బాటలో, కలవరాల కోటలో కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. నిరంతర నీవే వెలుగని, నిజమైన సత్యం నీదని. నిరంతరం నీవే
సత్యవాక్యమే జీవవాక్యమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలురా సర్వసత్యమే నీ మార్గమై సంఘక్షేమమే నా ప్రాణమై సర్వసత్యమే నా మార్గమై సంఘక్షేమమే నా ప్రాణమై లోక మహిమ చూడగా నే జాడలు వేడగా లోక మహిమ చూడగా నే జాడలు వేడగా నేలోనే నిలవాలి నిత్యసీయోనులో నీ దర్శనం నా ఆశ్రయం ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలురా అర్హతే లేని నన్ను ప్రేమించినావే జీవించు ఇళ్ళలో నీకోసమే సాక్షాగ్రమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రాలురా హల్లెలూయా అల్ఫా ఓమేగైనా మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రాలుడా అల్ఫా ఓమేగైనా మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రాలుడా రాత్రిలో కాంతి కిరణమా పగటిలో కృపా నిలయమా ఉదయమే వరకు నన్నాదరించే సత్యవాక్యమా నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా నాతో స్నేహమైన
ప్రైజ్లో రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా
దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పాటలు పాడాలనేటువంటి ఆశ ఉన్నటువంటి వారు ఉన్నారు. మీరు కొంచెం పెందల కాడ వచ్చినట్టయితే కొంచెం పాటలు పాడడానికి అవకాశం ఉండేది. మరి ఈ సమయంలో బెట్సీ ప్రవళిక వాళ్ళిద్దరు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ఎంత మంచి దేవుడవేసయ్యా,
నామానికి స్తోత్రం కలుగును గాక. మరి వాక్యాన్ని విందాం. ఈరోజు మనకి వాక్యాన్ని అందించడం కోసం కుంకలగుంట ప్రాంతం నుంచి లోదర శాస్త్రి గారు వచ్చిన్నారు. మరి అయ్యగారిని వేదిక మీదకి రావాల్సిందిగా మరి ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో దేవుని సేవకులు మరి సత్తెనపల్లి నుంచి భాస్కర్ రావు గారు కూడా వచ్చినట్టున్నారు. నాకు సరిగ్గా కనిపించట్లేదు. వారికి కూడా మరి వేదిక మీద కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి వేదిక మీద కావాల్సిందిగా వాక్యం అందించాలి. సమయం చాలా అవుతా ఉంది. మనము 9 గంటలకల్లా మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఒక్క నిమిషం లేచి నిలబడి దేవుని వాక్య కోసమై మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. ఒక్క నిమిషం లేచి నిలబడి మన హృదయాలను దేవుని వాక్యం కొరకు సిద్ధపరచుకున్నాం. ఈ మొదటి రాత్రి ప్రభు ఈ ప్రాంగణములో ఆయన సన్నిధి, ఆయన మహిమను ఇక్కడ ఉంచి ఉండగా ఈ రాత్రి ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ప్రభు మిమ్మల్ని తాకబోతూ ఉన్నాడు. గొప్ప విడుదల మీరు చూడబోతున్నారు. ఆయన బలమైన వాక్య సందేశం వినబడుతున్నప్పుడే మీ హృదయాలలో గొప్ప మార్పును మీరు చూడబోతున్నారు. ప్రియులరా, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఒక 2-3 నిమిషాలు ప్రభువుని స్తుతిద్దాం మనసారా. యేసయ్యా మీకు వందనాలయ్యా అని చెప్తాం. అందరూ నోరు తెరిచి యేసయ్యా నీకు కోట్ల కొలది స్తోత్రాలు, వందనాలు. వాక్యమయ్యున్న దేవానికి వందనాలు, ఆరాధనకి యోగ్యుడా వందనాలు, పూజనీయుడా వందనాలు. ఈ లైట్ సౌండ్ సిస్టమ్ మంచి ఏర్పాట్లు బట్టి వందనాలు నాయన. ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమిస్తున్నందుకు వందనాలు నాయన. యేసయ్యా నీకు స్తోత్రం. నా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది. నిరీక్షణవైనందునా నెమ్మదిగా ఉన్నది. ఆశ్రయమైనందునా క్షేమముగా ఉన్నది. అకాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందునా సమృద్ధిగా ఉన్నది. అందరూ పాడదామా? నా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది. నిరీక్షణవైనందునా నెమ్మదిగా ఉన్నది.
కాపులు గొర్రెలకు సమృద్ధి జీవనానికి వచ్చిన కాపులు, నన్ను నడిపించి నన్ను పోషించే కాపులు నీవే. అందరూ చప్పల కొడుతూ రాత్రి దేవుడు వాక్యం కొడుకు పడి వారు శుభపరుచుకుంటాం. కోల్పోయినా భయముతో మదిలిందినా చీకటిలో కమ్మినా సాగలేదని తెలిసినా. అవునయ్యా, ఎన్ని భయములైన తొలగించగలిగినది, అంధకారం వెలుగులో చేయగలిగిన దేవుడు నీవే. దైవము కోల్పోయినా భయముతో మదిలిందినా చీకటిలో కమ్మినా సాగలేదని తెలిసినా. మా పితరులను నడిపించినా నీ సామర్థ్యం మాకు తెలిపినా. మా పితరులను నడిపించినా నీ సామర్థ్యం మాకు తెలిపినా. మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది. మాకు ధైర్యముగా ఉన్నది, అలమలమా ఎంతో నెమ్మదిగా ఉన్నది. పరివైనందునా ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందునా సమృద్ధిగా ఉన్నది. నిరీక్షణవైనందునా నెమ్మదిగా ఉన్నది. ఆశ్రయమైనందునా క్షేమముగా ఉన్నది. నిరీక్షణవైనందునా నెమ్మదిగా ఉన్నది. ఆశ్రయమైనందునా క్షేమముగా ఉన్నది. పరివైనందునా నెమ్మదిగా ఉన్నది. సంపదవైనందునా సమృద్ధిగా ఉన్నది. ఈ సమయంలో మరి వాక్యం నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా భాస్కర్ రావు గారిని మరి ఆహ్వానిస్తున్నాం. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడా, మహామహిమతో అత్యంత తేజో మహిమతో ప్రకాశిస్తున్నటువంటి అద్వితీయ సత్యదేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి, నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నటువంటి మహిమ గలటువంటి మహాదేవా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, గతించిన కాలమంతా ప్రభువా తోడుగా ఉండి ఇదిగో మీ దాసులను ప్రభువా, మీ దాసురాలను, కుటుంబాన్ని, బిడ్డలను ఈ యొక్క ప్రాంతములు ప్రభువా మీరు ఏర్పాటు చేసుకొని ఈ యొక్క ప్రాంత ప్రజల రక్షణ కొరకు ప్రభువా, క్షేమము కొరకు, స్వస్థత కొరకు, మేలు కొరకు ప్రభువా, ఈ కుటుంబాలందరి కొరకు, ఈ గ్రామము కొరకు ప్రభువా నాయనా ప్రార్థన చేయటానికి, పరిచర్య చేయటానికి మీ దాసులను ప్రభువా బలపరిచి మీరు వాడుకుంటూ ఉన్నారు నాయనా. స్తోత్రాలు. మరి యొక్క ప్రభువా ఈ రాత్రి మరి రేపు ఈ విధంగా ప్రభువా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి
ఈ సత్య సువార్త సభల పేరిట ప్రభు ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రత్యేక సభల కొరకు కృతజ్ఞతలు, స్తోత్రాలు నాయన. ఆయా ప్రాంతాల నుంచి ఇదిగో ప్రభువా మీ బిడ్డలైనటువంటి వారిని తీసుకుని వచ్చారు. మరి ముఖ్యంగా ప్రభువా ఈ రాత్రి నాయనా మీ దాసులని ప్రభువా మీరే నిలబెట్టి మాట్లాడబోతూ ఉండగా ప్రభువా మీరే సూటిగా తండ్రి నాయన స్పష్టముగా మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ దాసులను బలపరచండి, మీ కృపతో మీ ఆత్మతో నింపండి. ఆయా ప్రాంతాలలో ప్రభు, ఆయా ఓ తండ్రి ప్రదేశాలలో ప్రభువా మీరు విరివిగా మీరు మీ దాసుని వాడుకుంటూ ఉన్నారు. ఈ రాత్రి ప్రభు మీరు ఏం మాట్లాడినై ఉన్నారో ప్రతి హృదయాన్ని సంధించమని ప్రభువా ప్రతి కుటుంబము దీవించబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క నాయన ప్రతి పరిస్థితిని బట్టి నాయన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆటంకపరిచే సమస్త దుష్ట దురాత్మ అంధకార దుష్ట శక్తులన్నిటినీ నజరుడకు యేసు నామములో లయమగులుగాక ప్రభువా. ప్రతి ఒక్కరికి గొప్ప విడుదల, విమోచన, రక్షణ, ఓని గొప్ప దీవెన కలుగులుగాక ప్రభువా. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందామండి, కూర్చుందాం. అంతే కదా, స్టాండ్ ఏం లేదుగా. ఓకే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి సమయంలో శాస్త్రయ్య గారి గురించి ఒక 2 మాటలు చెప్పాలనే ఉద్దేశంతో నిల్చొని ఉన్నాను. మీరందరూ శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. మరి శాస్త్రయ్య గారు గుంటూరు మరి కుంకలగుంట ప్రాంతంలో ఉండి సేవ చేస్తూ ఉన్నారు. మరి మేము ఇక్కడికి పరిచర్యకు వచ్చిన తర్వాత మరి అయ్యగారిని కుంకలగుంట ప్రాంతంలో మొదటిసారి మేము కలవటం జరిగింది. అయితే అయ్యగారిలో మేము చూసినటువంటి ఒక విషయం ఏంటంటే వాక్యం. దేవుడు మరి ఆ కృపని అయ్యగారికి దయచేయటం జరిగింది. అంతేకాదు కానీ వాక్యాన్ని అందించేటువంటి విషయంలో, వాక్యాన్ని తెలియజేసేటువంటి విషయంలో మంచి కృపావరం దేవుడు మరి ఆయనకి దయచేశారు. మరి ఆంటీ అంకుల్ ఇద్దరు కూడా ఎంతో ప్రేమించేటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళు. కుంకలగుంట ప్రాంతంలో ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే వీళ్ళున్న ప్రదేశంలో ఒక సినిమా హాల్ ఉండేది. మరి ఆ సినిమా హాలు మూసివేయబడి ఆ సినిమా హాలు వాళ్ళు అమ్మేసుకున్నారు. ఎందుకు అమ్మేసుకున్నారంటే ప్రార్థన. దాని వెనుక మరి శాస్త్రయ్య గారు ప్రార్థన చేసినటువంటి ఆ ప్రార్థన దేవుడు విని ఆ సినిమా హాలు మూసివేయబట్టం, అది అమ్ముకోవటం జరిగింది. ఆ సినిమా హాల్ ఉన్న ప్రాంతాన్ని మరి అయ్యగారు వాళ్ళే కొనుక్కొని ఆ ప్రదేశంలో పెద్ద చర్చి కట్టారు కుంకలగుంట ప్రాంతంలో. మీరు కుంకలగుంటకి ఒకవేళ వెళ్ళే పని అయితే వెళ్ళే దారిలోనే స్టార్టింగ్లోనే ఉంటుంది, ఇటు ఎడమ చేయి పక్క ఉంటుంది ఇలా చర్చి. చాలా పెద్ద చర్చి కట్టడం జరిగింది. మరి ఎంతోమంది అక్కడికి మరి వస్తూ ఉంటారు. దేవుడి వాక్యం మరి దేవుడు ఈ యొక్క మరి అంకుల్ ద్వారా చక్కగా ఆ ప్రాంతంలో అందించబడతా ఉంది. వీళ్ళ కుమారుడు కూడా ప్రస్తుతం సేవలోనే ఉన్నారు. మరి నర్సరావుపేట దగ్గర చెక్ పోస్ట్ ఉన్నటువంటి ప్రదేశం దగ్గర ఎన్జేఎం అని చెప్పేసి అని ఆ చర్చి, అక్కడ కూడా వాళ్ళ కుమారుడు కూడా ఆ పరిచర్యలు కొనసాగుతూ ఉన్నారు. ఈ రీతిగా మరి దేవుడు ఈ కుటుంబాన్ని వాడుకుంటూ మరి దేవుని కృపను బట్టి మరి పరిచర్య విస్తరింపు చేయడాన్ని బట్టి మరి అక్కడ వాడబడుతూ ఉన్నారు. అయ్యగారితో పాటుగా ఒక 3 ఉంటారు, వాళ్ళు వచ్చేవారు. మరి ఈరోజు రాలేదు. మరి కృపాకర్ గారు ఆయన వచ్చారు. దేవుని కృపను బట్టి ఇలాంటి మంచి మరి దేవుని దాసుల్ని, దైవజనుల్ని కలవటం, నేను కూడా మరి అంకుల్తో పాటు చాలా వాక్యం నేర్చుకున్నాను. మన దగ్గర కూడా చాలాసార్లు మన చర్చికి కూడా వచ్చి వాక్యాన్ని చెప్పారు. చాలాసార్లు ఒకసారి జరిగింది, ఒకసారి వచ్చారు, మంచి వాక్యం మరి తెలియజేశారు. చాలా వాక్యం నేర్చుకోవాలంటే ఆయన దగ్గర ఉన్నది. మంచి ప్రార్థనా పరులు, అంతేకాకుండా దేవుని వాక్యాన్ని చక్కగా తెలియజేయగలిగినటువంటి వారు. కాబట్టి మీరు నిశ్శబ్దంగా ఉండి, పిల్లలు ఎవరు కూడా గొడవ చేయొద్దు, నిశ్శబ్దంగా ఉండి దేవుని వాక్యం వినండి, దీవించబడండి. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా మరి దైవజనులకి సమయాన్ని ఇస్తున్నాను. దేవుని కొంచెం సౌండ్ తగ్గించి, దేవునికి ఇంకా తగ్గించండి, మాకు దగ్గర తగ్గించండి. దేవునికి స్తోత్రాలు. ఈ రాత్రి
ఈ ప్రార్థనా కూటంలో పాల్గొన్న మిమ్మల్ని అందరినీ ప్రభువు నిండారులుగా దీవించును గాక. ఈరోజు రేపు ప్రభువు మనల్ని ఆశీర్వదించడానికి ఈ కూటాలు ఏర్పాటు చేశారు. ఈ చిన్నపిల్లలు అట్లా గొడవ చేయకుండా ఎవరన్నా పెద్దోళ్ళు బాధ్యత తీసుకోండి. అంటే మరీ దగ్గరలో ఉన్నారు కదా, పాపం తెలియదు వాళ్ళకి, కొంచెం ఆ పిల్లల విషయం చూసుకోండి. ఆ చైర్స్లో పురుషులు ఉన్నారు కదా, ఇటువైపు ఎడం వైపు, మీకేదన్నా వీలైతే ఆ కుర్చీలు కొంచెం ముందుకు తీసేసుకోండి, కొంచెం ముందుకు వేసుకోండి, కొంచెం దగ్గరగా ఉండండి, బాగుంటుంది. ఇక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తులుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనము. అపోస్తులుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం. టైము 10 నిమిషాలు తక్కువ, 9 అయింది టైము. రమారమి 9:30 వరకు అట్లా ఈ కూట ఉంటుంది. గంట లోపు శ్రద్ధతో వినండి. 3వ అధ్యాయం 25 చదువుతారా? ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోకంశములన్నీ ఆశీర్వదింపబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. అవును, దేవుడు తన సేవకును పుట్టించి, దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తును ఈ లోకంలో పుట్టించి నీలో ప్రతి వానిని దుష్టత్వము నుండి ఉండి మళ్లించుట వలన దేవుని వైపుకు మిమ్ములను మళ్లించుట వలన మిమ్ములను ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. దేవుడు తన కుమారుని యేసు క్రీస్తును ఈ లోకంలోని పంపించాడు. అందరు వినాలి, గమనించాలి. ఒకసారి అమ్మా ఇటువైపు చూడండి, ఒకసారి అట్లా చూడండి, ఆ వాక్యం వైపు మా అక్కడ చూడండి ఒకసారి. ఎవరైనా వచ్చి కూర్చునేటప్పుడు అందరూ ఆ వైపు చూడకూడదు. ఎవరైనా అవసరమై లేచి అట్లా వెళ్తుంటే అందరూ ఆ వైపు చూడకూడదు. ఇరుకు ఇబ్బందులు ఉంటాయి. వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు అవసరమైతే. అది వేరే. మనం వాక్యం వదిలిపెట్టి వచ్చిన వాళ్ళ వైపు పోయే వాళ్ళ వైపు అట్లా ఎందుకు చూడాలి? సార్ మన మనసు అంతా ఇక్కడ ఉండాలి. మనం ఉండేది ఇంకా 30 గంట. వాక్యం మొత్తం మీ హృదయంలోకి వెళ్ళాలి. అప్పుడే మనకు ఆశీర్వాదం వచ్చేది. చాలామంది ప్రార్థనకు వస్తారు. ఇప్పుడు ఒక సీసాకి గట్టిగా మూత పెట్టాం, తీసుకెళ్ళి సముద్రంలో ముంచాం. ఆ సీసాలోకి నీళ్ళు వస్తాయా? అయ్యో, సముద్రంలో ముంచాం ఆ సీసాన్ని, నిండిద్దా? ఎందుకు నిండదు? మూత పెట్టినాక సముద్రంలోకి తీసుకెళ్ళినా, నదుల్లోకి తీసుకెళ్ళినా, చెరువులోకి తీసుకెళ్ళినా ఎక్కడ అది మునగదా? మూత తీస్తే నీళ్లు. కాబట్టి మన హృదయాలు తెరవబడి ఉండాలి, మనకు ఆసక్తి ఉండాలి. వాక్యం వింటే దీవెన వస్తుంది, వాక్యం వింటే మనకి స్వస్థత వస్తుంది. స్వస్థత ప్రార్థనలు చేయటం మంచిదే, చేయించుకోవటం మంచిదే. అసలు నీవు జాగ్రత్తగా వాక్యం ఏంటంటే నీలో స్వస్థత జరుగుతూ ఉంటుంది. ఒక రోగికి సెలైన్ పెడుతూ ఉంటే నీరసం పోతూ ఉంటుంది. ఆ రోగికి ట్రీట్మెంట్ జరుగుతుంటే ఆరోగ్యం వస్తూ ఉంటుంది. అట్లానే వాక్యం మనం వినే కొలది మనలోనికి విశ్వాసం వస్తుంది. క్లిక్ చేయ, మనలోకి ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. వాక్యం వినే కొంది విశ్వాసం, వాక్యం చదివే కొంది విశ్వాసం, వాక్యం అర్థమయ్యే కొంది మనకేం వస్తుంది? విశ్వాసం వస్తుంది. అది ఎప్పుడైతే మనకు విశ్వాసం వస్తుందో ఇంకా చూడండి ఆశీర్వాదం అనేది వస్తుంది. ఎక్కడ ఏ హృదయములో విశ్వాసం ఉన్నదో అక్కడికే ఆశీర్వాదం వస్తుంది. ఎందుకు ఈ మాట కూడా చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక ఆశీర్వాదం ఎట్లా వస్తుందో బైబిల్లో ఉన్నది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. కాబట్టి విశ్వాస సంబంధులే అంటే అర్థం ఏంటి? విశ్వాసము గలవారే. విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఏమవుతారు అంటే ఒక వ్యక్తి ఆశీర్వదించబడటానికి కారణం ఏమిటంటే
విశ్వాసం కలిగిన వ్యక్తి అయి ఉండాలి. అంటే విశ్వాసమునకు సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి. అవిశ్వాసానికి సంబంధించిన వ్యక్తి అయి ఉండకూడదు. అవిశ్వాసము ఆశీర్వాదాన్ని అడ్డుకుంటుంది. విశ్వాసము ఆశీర్వాదంలోనికి మనల్ని తీసుకెళ్తుంది. విశ్వాసము హృదయంలో నుండి రావాలి, మానసికంగా కాదు. రోమాపత్రికలో ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించాలి. ఈ విశ్వాసము వాక్యం వినే కొలది మనకేమొస్తుంది? విశ్వాసం 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 వస్తుంది. జాగ్రత్తగా వినండి. ఒక 500 రూపాయలకి ఇంకొక 500 కలిపితే ఎంత అవుతాయి ఒకసారి చెప్పండి, త్వరగా చెప్పండి. 1000 రూపాయలు 1000 అవుతాయి. వాటికి కొద్ది రోజులు ఇంకొక 1000 కలిపారు, ఎంత అవుతాయో? 2000. బాగానే లెక్కలు చెప్తున్నారు. మరి కొద్ది రోజుల్లో ఆ 2000కి ఇంకొంచెం 2000 సంపాదించి కలిపారు, ఎంత అవుతాయో? మరి 4కు 4 కలిపితే 8000కి 8000 కలిపితే ఇంకా ఆగండి. అసలు మొత్తం మొదట ఎంతో చెప్పండి. మరి 500 ఏంటి? 8000 అయినాయి, 16,000 అయినాయి, 32,000 అయినాయి. అసలు ఎందుకు ఈ డబ్బు పెరిగిందంటే డబ్బును కలిపినప్పుడు డబ్బు వృద్ధి అవుతుంది. 500లో 100 తీసామనుకో 4 అవుతాయి. తర్వాత 200 తీస్తే ఎంత అవుతాయి? అయిపోయాయి, 200లోకి వచ్చి. కలిపితేనేమో డబ్బు పెరుగుతుంది, తీస్తేనేమో డబ్బు తరిగిపోతుంది. అట్లానే మనకున్న విశ్వాసాన్ని కలపాలి. అప్పుడు మన విశ్వాసం గొప్ప విశ్వాసం అవుతుంది. నీ విశ్వాసం అభివృద్ధి పొందితే గొప్ప కార్యాలు జరుగుతాయి. మొదట 500 అన్నారు కదా, ఇంకొక 500 కలిపితే 10 అన్నారు కదా, 10కి ఇంకొక 10 కలిపితే 2000 అన్నారు కదా, 2000కి 2000 కలిపితే 4 అన్నారు, 4000కి 4000 కలిపితే 8 అన్నారు, 8కి 8 కలిపితే 16 అన్నారు, 16కి 16,000 కలిపితే 32 అన్నారు, 32కి 32 కలిపితే 64 అన్నారు. లక్షల్లో పోతాయి నీ డబ్బులు కలిపే కొలది నీ విశ్వాసం. అప్పుడు డబ్బు పెరిగినప్పుడే అన్ని వస్తువులు వస్తాయి, అన్ని సౌకర్యాలు వస్తాయి. డబ్బు పెరిగితే, డబ్బు లేకపోతే ఏం లేదు కదా. అట్లానే మన విశ్వాసం పెరిగినప్పుడు కూడా గొప్ప కార్యాలు జరుగుతాయి. నేను చెప్తున్నా, డబ్బు చేత కానిది, డబ్బు వలన కానిది, డబ్బు చేయలేనిది విశ్వాసం చేస్తుంది. చెప్పండి ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. అంటే దేవునికి స్తోత్రం అని అర్థం. డబ్బు చేత కానిది ఏం చేస్తుంది? విశ్వాసం చేస్తుందని చెప్పండి. బైబిల్లో ఉన్నది కదా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో, వారు విశ్వాసము ద్వారా రాజ్యాలు జయించారు, వారు విశ్వాసము ద్వారా మృతులను బ్రతికించుకున్నారు, వారు విశ్వాసము ద్వారా శారా గర్భవతి అయి గొడ్రాలు ఒక బిడ్డను కన్నది. డబ్బు ద్వారా కాదు. దేని ద్వారా? విశ్వాసము ద్వారా స్వస్థతలు పొందారు. కుమారి, నీ విశ్వాసం గొప్పది అని అన్నాడు. 12 సంవత్సరాలు జబ్బు కలిగిన స్త్రీ తన విశ్వాసమును బట్టి తనకు స్వస్థత. అంటే విశ్వాసము ఎంత దీవెనకరమైంది. కనుక ఈ రాత్రి మనము ఆశీర్వాదం పొందటానికి మనకేం కావాలి? యేసుక్రీస్తు నందలి విశ్వాసం కావాలి. ఇది వినే కొలది విశ్వాసం వస్తుంది, లేక జాగ్రత్తగా చదివే కొలది విశ్వాసం. సాక్ష్యాలు విన్నప్పుడు, బైబుల్ చదివినప్పుడు, భక్తుల చరిత్రలు చదివినప్పుడు మనలో విశ్వాసం అట్లా వృద్ధి చెంది మనం చాలా దీవించబడతాం. కనుక ఇప్పుడు మనం అపోస్తుల కార్యముల గ్రంథంలో ఏం చదువుతున్నాం? 3వ అధ్యాయం 25 నుండి చదువుతూ, దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువును పుట్టించి మనందరిని దేవుని వైపుకు మళ్ళించుట వలన, మనం దేవుని వైపుకు మళ్ళుకొనటం వలన మనకేం వస్తుందంట? ఆశీర్వాదం. అది ఎప్పుడైతే నీవు దేవుని వైపుకు మళ్ళుకుంటావో, ఎప్పుడైతే యేసు ప్రభువును విశ్వసిస్తావో, అప్పుడు ఆశీర్వాదం అనేది నీకు స్టార్ట్ అయింది. ఇక నీ విశ్వాసం పెరిగే కొలది, నీ భక్తి పెరిగే కొలది, నీ ప్రార్థన పెరిగే కొలది నీకు ఆశీర్వాదం వెంట ఆశీర్వాదం అనేది వస్తుంది. కనుక విశ్వాసమునకు ఆశీర్వాదమునకు సంబంధం ఉన్నది.
ఈ రెంట్కి ఏమన్నది? చాలామంది ఆశీర్వాదం కావాలని కోరుకుంటారు, విశ్వాసం మాత్రం కావాలని కోరుకోరు. ఆశీర్వాదం వెంట నువ్వు పరిగెత్తవలసిన పని లేదు. నువ్వు విశ్వసించినప్పుడు ఆశీర్వాదం అదే వస్తుంది. ఎక్కడ విశ్వాసం ఉన్నదో అక్కడ. కనుక ఇక్కడ ఏం చదివాము అంటే, విశ్వాసము అనేది మనము ఉంచినప్పుడు దేవుని యందు ఆశీర్వాదం అనేది వస్తుంది. అసలు యేసు ప్రభు వచ్చిందే ఆశీర్వదించడానికి. మీరు బైబిల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు ఉంటాయి. యేసు ప్రభు ఎవరినైనా శపించినట్లున్నదా? రోగులు వచ్చారు, రకరకాల మనుషులు వచ్చారు, దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నవారు వచ్చారు. ఏ పరిస్థితుల్లో వచ్చినా, మంచి వాళ్ళు కాని వారు వచ్చినా వారిని శపించాల. అంటే దేవుడు ఎంత ప్రేమమూర్తి అంటే, వినండి, బాగా ప్రార్థన చేసుకునే వాళ్ళకేమో వర్షాలు, ప్రార్థన చేసుకునే వాళ్ళకేమో వర్షాలు లేకుండా చేస్తున్నాడా? మరి వర్షం అందరికి సమానమేనా? ఎండ అందరికి సమానమేనా? మనం పీల్చుకునే గాలి అందరికి సమానమేనా? ఇదే దేవుని ప్రేమ అంటే. ఆయన దుష్టుల ఎడల ఉపకారి అయి ఉన్నాడు, అందరి ఎడల ఉపకారి అయి ఉన్నాడు. నీవు ఆయనను ప్రేమించకపోయినా, నువ్వు భక్తి చేయకపోయినా, నీకు ఆయుష్ ఆరోగ్యం ఇస్తూ నిన్ను కాపాడాడు. అదే దేవుని మంచితనం. కనుక ఈ మంచి దేవుడు మనందరిని ఆశీర్వదించాలనేది ఆయన ప్రణాళిక. ఒక కుటుంబంలో ఒక తల్లికి 5 పిల్లలు అనుకోండి, 5 ఆరోగ్యంగా ఉండాలి, 5 క్షేమంగా ఉండాలి, 5 బాగా చదువుకోవాలి, 5 ఉద్యోగం చేయాలని ఉంటుంది. కానీ వాళ్ళల్లో ఒక్కరన్నా పేదవారిగా ఉండటం తల్లికి ఇష్టమా? ఇష్టం లేదు. మరి నీ పిల్లల విషయంలో నీకు అంత శ్రద్ధ ఉంటే, మనమంతా దేవుని పిల్లలు. మనల్ని ఆయన పుట్టించాడు, ఆయన తన పోలిక మనకిచ్చాడు, ఆయన ఆత్మ మనలో ఉన్నది, మనం ఆయన బిడ్డలము. మనమందరము దీవించబడటం దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక. అందుకని దేవుడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో, నా ఆజ్ఞలు, నా కట్టడలు, నా వాక్యం ఎవరు గైకొంటారు, ఎవరు వింటారు, ఎవరు పాటిస్తారు, వారు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు అన్నాడు. దేవుడు తన బిడ్డలను ఎట్లా చేస్తాడంటే చెప్పండి, చెప్పండి, తలగా అని చెప్పండి, చెప్పండి. తలగా చేస్తాడు. అదే ఆశీర్వాదం. ఆశీర్వాదాలు వినండి, 2 రకాలుగా ఉంటాయి. పిల్లలు కూర్చోండి అమ్మాయి. ఆశీర్వాదాలు ఎట్లా? 2 విధములుగా. ఒకటేమో భౌతికంగా, నీ ఇల్లు, నీకేదో కొంచెం ఆస్తి, కొంచెం ఆరోగ్యం, కొంచెం క్షేమం కలిగి కడుపు నిండా తింటూ ఇతరులకు సహాయం చేసేటట్లు భౌతికమైన ఆశీర్వాదం అనేది ఒకటి ఉన్నది. ఇక ఆత్మీయ ఆశీర్వాదం ఇంకొకటి ఉన్నది. ఆత్మ ఆశీర్వాదం ఏమిటో చెప్తాను. నీవు యేసును విశ్వసించినప్పుడు నీ పాపములన్నీ పరిహరించబడి, నీవు క్షమించబడి, నీవు ప్రభువు చేత నీతిమంతుడుగా తీర్చబడతావు. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. మన పాపములకు పరిహారం కలుగుతుంది, క్షమాపణ కలుగుతుంది, మన ఆత్మకు రక్షణ, మన ఆత్మకు నీతి, ఇవన్నీ ఆత్మకు సంబంధించినవి. మనం దేవుని రాజ్య వారసులం అవుతాం. ఈ శరీరానికి ఆశీర్వాదం ఏమిటి? ఉదాహరణ, ఒక బాగా భిక్షగాడు బాగా అడుక్కుంటున్నాడు, భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. ఇట్లానే కోటాలకు వచ్చాడు. యేసు ప్రభు గొప్ప దేవుడు, యేసు ప్రభువుని విశ్వసించితే నీకు ఆత్మరక్షణ, నీ దారిద్ర్యం పోతుంది, నీ రోగం పోతుంది, నీకు ఆశీర్వాదం వస్తుంది అని బోధిస్తుంటే ఆ భిక్షగాడికి కొంచెం వాక్యం అర్థమయ్యి యేసు ప్రభువు నమ్ముకున్నాడు, ప్రార్థన చేశాడు. అడుక్కున్న బొచ్చ, కర్ర ఎన్ని తెచ్చుకున్నాడు. ఆ బొచ్చ ఆడబెట్టి, అదే అడుక్కోవటానికి వాడే ప్లేటు అది ఆడబెట్టి మోకరించి, యేసయ్యా నిన్ను నమ్ముకుంటున్నా, నా తప్పులన్నీ క్షమించు, నా పాపాలు క్షమించు, నువ్వే దేవుడు, నిన్ను నమ్ముకున్నా, నన్ను క్షమించు, నాకు పరలోకం కావాలి అని ప్రార్థన చేశాడు. మరి ప్రభు అతని ప్రార్థన వింటాడా వినడా? ఏంటో మరి విని అతని పాపాలన్నీ ఒప్పుకున్నాడు. క్షమిస్తాడా లేదా?
మరి అతనికి విశ్వాసం ద్వారా ఆత్మరక్షణ వచ్చిద్దా లేదా? మరి అతను ఒకవేళ చనిపోతే పరలోకం వెళతాడా లేదా? వెళతాడు. అయితే అతడు చనిపోలా, ఇంకా 15-20 ఏళ్ళు బ్రతికాడు. మరి ఇప్పుడు ప్రభువు నమ్ముకున్నాక తెల్లారు ఏం చేయాలి? మళ్ళా ప్లేట్ తీసుకొని అమ్మా అని అడగాలా లేదా? ఎవరు మాట్లాడట్లా? అడుక్కోవాలా లేదా? ఇంటి పలగట్లా మీరెవరు? తప్పదు. అయితే ఈ భిక్షగాడికి బాగా మంచి స్వరం అన్నది. అయితే ఈ భిక్షగాడు ప్రభువు నమ్ముకున్నాడు. ఇంకా ప్రార్థనకు వస్తున్నాడు, బాగా ప్రార్థన చేసుకుంటున్నాడు. విశ్వాసులు గమనిస్తున్నారు, పాస్టర్ గారు గమనిస్తున్నాడు. భలే ప్రార్థన చేసుకుంటున్నాడు, పాటలు పాడుతున్నారు. అయ్యో పాస్టర్ గారు, నేను కూడా ఒక పాట నేర్చుకున్నాను, నాకు కూడా ఒక పాట ఇస్తారా అని అడిగాడు. పాడొచ్చు అబ్బాయి, పాట పాడొచ్చు, ప్రభువు నమ్ముకున్నావు పాడని మైక్ ఇస్తే అందరికంటే వాడే బాగా పాడాడు. అంటే చక్కని స్వరం, పాటలు నేర్చుకొని గుర్తుపెట్టుకొని ఒక పాట పాడితే సంఘస్థులందరికీ కూడా ఏంట్రా ఈ పాట, ఆత్మతో అభిషేకంతో దేవుని మహిమపరుస్తూ పాడాడు. సంఘస్థులందరూ సంతోషించారు, దేవునికి మహిమ వచ్చింది. వినేవాళ్ళందరూ కూడా భలే ఉండయ్యే పాటలు అంటున్నారు. ఇక వచ్చినప్పుడు ఒక పాట పోయి 2 పాటల్లో పడ్డాడు, 3 పాటల్లో పడ్డాడు, బాగా ప్రార్థన చేసుకుంటున్నాడు. మరి ఇప్పుడు రక్షించబడ్డాడా లేదా? పాటలు పాడుతున్నాడా లేదా? పాస్టర్ గారు నాకు బాప్తిసం ఇవ్వమన్నాడు. పాస్టర్ గారు సంఘం అంతా బాప్తిసం ఇచ్చారు. బాప్తిసం పొందాడు. రక్షణ పొందాడు. మారుమనసు పొందాడు. పాటలు పాడుతున్నాడు. మరి అతనికి ఆశీర్వాదం వచ్చిందా? రాలా. తన పాపములు క్షమించబడి దేవుని బిడ్డగా మారటమే ఆశీర్వాదం. ఎప్పుడు ఎక్కడ చనిపోయినా మహిమలోకి వెళ్తాడు, పరలోకంలో. అది ఆశీర్వాదం. కానీ వీడు ఇన్ని పాటలు పాడినా, ఎంత చేసినా మళ్ళా ఉదయం అమ్మా కొంచెం అన్నమమ్మా అని అడుక్కుంటున్నాడు. అంటే భౌతికంగా ద్రవ్యం లేదు, ఆస్తులేమి లేవు, ఇల్లు లేదు, పేదవాడు, కొంచెం అడుక్కుంటున్నాడు. ఏ సత్రంలో బడింట్లో పండుకుంటున్నాడు, ఏ బోరింగ్ కాడో నీళ్లు పోసుకుంటున్నాడు, బావి కాడో. ప్రార్థనకు వస్తున్నాడు. ప్రార్థనకు వచ్చేమో క్షమాపణ, రక్షణ, దీవెన, ప్రార్థన, పాటలు, నీతి ఎన్ని వచ్చినాయి, భౌతిక ఆశీర్వాదం రాలా. కానీ నీవు రక్షించబడితే భౌతిక ఆశీర్వాదం కూడా వస్తుంది. ఆశీర్వాదం వస్తుంది. ఈ ప్రార్థనకు వచ్చే వాళ్ళల్లో ఒక బ్రదర్ చూశాడు. ఆయన కొంచెం ధనం కలిగిన ఆయన. ఈ బ్రదర్ పేరు పెట్టి పిలిచి, ఏంటయ్యా నీ వస్త్రాలు పాతగా ఉండి నీకు మంచి బట్టలు తెస్తానని 2 జతలు దాతృత్వం కలిగి బట్టలు తెచ్చాడు. ఇప్పుడు పాత ఏమి లేవు, బ్రహ్మాండంగా తెల్లగా మెరిసిపోతున్నాడు. పెళ్లి బట్టలాలుండి అయ్యేసుకొని చర్చికి వస్తున్నాడు. దేవుడు ఆయన్ని దీవించాడు. చక్కగా ప్రార్థన చేసుకుంటాడు, పాటలు పాడతాడు, బాప్తిసం పొందాడు, ప్రార్థనకు వస్తున్నాడు. ఇంకా దేవుడు ఆయన్ని దీవించితే ఆయన ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతున్నాయి. ఒక ఏడుస్తా ఉన్నది, అక్క నువ్వు మారుమనసు పొందావు అక్క, ఏంటి ఇంకా ఏడుస్తున్నావు, ఏం సమస్య వచ్చింది అక్క? అమ్మాయి అయ్యా వయసు పైబడుతుంది, పెళ్లి కాలేదు, సంబంధాలు వస్తున్నాయి పోతున్నాయి. అక్క పాస్టర్ గారు ఎంత వాక్యం చెప్పాడు, దేవుడు నమ్మదగినవాడు, దేవుడు గొప్పవాడు, దేవుడు నీ బిడ్డ పెళ్ళి చెల్లి పెళ్ళి జరిగిస్తాడాక, నీకెందుకు, నేను ప్రార్థన చేస్తా, నేను ఈరోజు అన్నం తిననక్క, నువ్వు చెప్పావు కదా, రేపు కూడా తినను, ఎల్లుండి తినను, 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను అంటున్నాడు. ఇంక పోయి అడుక్కునే పనే లేదు. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. 4వ రోజు సంబంధం రానే వచ్చింది, పెళ్ళి జరిగింది. వాళ్ళకి సంతోషం వచ్చింది. వాళ్ళు అయ్యా ఈ డబ్బులు ఒక 5,000 నీకు ఇవ్వాలని మాకు ఆశ వచ్చింది, నువ్వు వాడుకోవాలి. ఇప్పుడు 5,000 పెట్టి కూరగాయలు వ్యాపారం పెట్టాడు. ఏం పెట్టాడు?
కూరగాయలు పెడితే కాయ వచ్చేసి టీవీఎస్ కొని పాతనికి ఆరను కొట్టుకుంటూ వస్తున్నాడు. ఈ నడిచి వచ్చే ఆయన్ని అన్నా బండికి వెళదాం, టైం అయింది, కూటం టైం అయింది, త్వరగా ఎక్కువ అని అంటున్నాడు. ప్రార్థన అయినా ఒక్కొక్క ఎక్కించుకెళ్తున్నాడు. ప్రార్థనకు వచ్చేటప్పుడు ఒక్కించుకోవచ్చు. ఊరే ఈ బట్టలు ఏంది, ఈ టీవీఎస్ ఏంది, ఈ కూరగాయల వ్యాపారం ఏంది, ఇంకొక ఆమె కన్నీళ్ళుగా అని ఒకటే జలుబు తీసి వాళ్ళ మీద వేసి ఏడుస్తా ఉంది. ప్రార్థన అంత అయిపోయినాక అక్క చాలా కృంగిపోయావు, కన్నీళ్లు గార్చావు, ఏంటి అక్క సమస్య? మన దేవుడు గొప్పవాడు, ఏంటి చెప్పు, నేను కూడా ప్రార్థన చేస్తానక్క. అయ్యా అమ్మాయి పెళ్లి కుదిరిందయ్యా. ఇంకేంటక్క సంతోషించాలి, స్తుతి పాటలు పాడాలి, ఏంటి ఏడుస్తావు? పెళ్లి డేట్ దగ్గరికి వచ్చిందయ్యా, డబ్బులు ఇస్తానన్న ఆయన దొరకమన్నాడయ్యా, డబ్బులు 50,000 కావాలి, లేకపోతే పెళ్ళి వెనక్కిపోద్దయ్యా. అక్క ఇంత మాత్రం దానికి ఇంత ఏడుపు ఎందుకు? మన దేవుడు గొప్పవాడు. అక్క నేను 50,000 ఇస్తానులే, తర్వాత ఇద్దుగా. ఎంత చోటయ్యాడు సంఘంలో 50,000 ఇచ్చేవాడు అయ్యాడు. అంతకుముందు ఆశీర్వాదం ఆత్మకే, నీతిమంతుడయ్యాడు, పరిశుద్ధుడయ్యాడు, క్షమాపణ పొందాడు, బాప్తిసం పొందాడు, పాటలు పాడుతున్నాడు, ప్రార్థనకు వస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. ఇప్పుడైతే కొంచెం సావకారు కూడా అయ్యాడు. ఏమయ్యాడు? అట్లా మనం ప్రభువులోకి వచ్చినాక భౌతిక ఆశీర్వాదం, ఆత్మీయ ఆశీర్వాదం రెండు వస్తాయి మనకి. ఈ రెంటికి ఆయనే మూలం. మనము సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేసే దేవుడు. కనుక ఈ బైబిల్లో మనం ఏం చదివాము అంటే, ఎవరైతే దేవుని వైపుకు మళ్ళుకుంటారో, దేవుని విశ్వసిస్తారో, అప్పుడు ఆశీర్వాదం అనేది వస్తుంది. అదే చదివాము ఇప్పుడే మనం అపోస్తల కార్యంలో. దేవుని వైపుకు మళ్ళుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు దేవుడు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. కాబట్టి యేసు ప్రభు వచ్చింది నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను క్షమించటానికి, నిన్ను ఆశీర్వదించటానికి, నీ సమస్య తీర్చడానికి, నీకు సమాధానం ఇవ్వటానికి, నీకు శాంతిని ఇవ్వటానికి, నీ ఆయుష్ పెంచటానికి, ఆయన నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాడు. అది బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు చెప్పండి ఒకసారి. నేను వాయిస్ ఏం రాలా, మనల్ని ఆశీర్వదించడానికి వచ్చాడు. ఈ రాత్రి దేవుడు పరలోకంలో ఉండి ఈ కూటాన్ని మనల్ని చూస్తున్నాడు కదా. నిజంగా ఆశీర్వాదం ఎంతమంది కావాలో ఒకసారి దేవుడు చూస్తున్నాడు. కుడి చేతులు పైకి చాపండి కావాల్సిన వాళ్ళు. అర్థమైన వరకు చేతులు ఎత్తారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. బైబిల్లో ఏమున్నదో చూడండి. పేతురు పత్రిక, మొదటి పత్రిక, 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు యేసు ప్రభు శిష్యుడు, అపోస్తలుడు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆశీర్వాదము అనే దానికి మీరు వారసులు అవటానికి పిలువబడ్డారు. అది దేవుని చిత్తం ఏమిటంటే నీవు ఆశీర్వదించబడటమే. ఆశీర్వాదమునకు వారసులు ఒకటకు మీరే పిలువబడ్డారు. దేవుడు నిన్నెందుకు పిలిచాడు అంటే నీ సమస్యలు తీర్చడానికి, నీ ఆత్మను రక్షించటానికి, నీకు పరిశుద్ధ జీవితం ఇవ్వటానికి, నీకు ప్రార్థన జీవితం ఇవ్వటానికి, నీ కుటుంబాన్ని ఆశీర్వదించటానికి, నీకు ఆరోగ్యం ఇవ్వటానికి ఆయన అందుకే వచ్చాడు. బైబిల్లో ఉన్నది, పిన్నలలేమి పెద్దలలేమి తన యందు భయభక్తులు కలిగిన వారందరిని ఆయన ఆశీర్వదిస్తాడే కాదు. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని ఆశీర్వాదం పొందటానికి మనం ఏం చేయాలి అంటే, నీ కొరకు ఈ లోకంలో జన్మించి నీ కొరకే చనిపోయాడు ఆయన. కొంతమందికి తెలియదు, పాస్టర్ గారు మా కోసం అసలు యేసుప్రభు ఎందుకు చనిపోతాడు, ఏంటి ఆయనకి మాకు సంబంధం అని అడుగుతారు. చెప్తాను వినండి. మనమంతా కూడా దేవుని చేత ఈ లోకంలో పుట్టించబడ్డాం. దేవుడు మనకు తండ్రి, మనకు రక్షకుడు, మనకు సర్వం దేవుడే. ఆ దేవుడు ఒక్కడే. చెప్పండి, దేవుడు. ఇప్పుడు నేను మీకు ఎంతమందిని కనపడుతున్నాను ఒకసారి చెప్పండి ముందు. నిజంగానా?
రారా నువ్వురా ముగ్గురిని చూపి వాళ్ళకి ఒక్కరే అంటున్నాడు, వీడికే ముగ్గురు చెప్పురా వాళ్ళకి చూపి అమ్మ అడగండి అమ్మ మీకు నేను ముగ్గురా ఒక్కడినా? ఒక్కడే చెప్పరా? ఓ వీళ్ళిద్దరిని కలిపాడమ్మా, వాళ్ళిద్దరితో అయితే ముగ్గురు కరెక్టే. వాస్తవానికి నేను ఒక్కడనే కదా, కానీ నేను ముగ్గురు. ఎట్లా ముగ్గురు అంటే, కనబడే శరీరం ఒకటి, శరీరంలో ప్రాణం ఒకటి, శరీర ప్రాణంలో ఆత్మ ఒకటి. కాబట్టి నేను ఆత్మ అయి ఉన్నాను, నేను ప్రాణమునై ఉన్నాను, నేను శరీరమునై ఉన్నాను. ఇది దశలోనికి పత్రికలో 5వ అధ్యాయంలో ఉన్నది, మీ ఆత్మ మీ శరీరం మీ ప్రాణమని. కాబట్టి నేను ఆత్మ శరీరము ప్రాణమై ఉన్నాను. వాస్తవానికి నేను త్రిత్వము. ఇంకొక విషయం చెప్తా. ఇప్పుడు ప్రస్తుతం నేను మీకు కనపడేది ఒక్కడన్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా? ఒక్కడే. కానీ ఒక మర్మం చెప్తాను. అదేమిటంటే, నేను ఒక్కడనే కానీ మా అమ్మగారికి నేనేమవుతానో మీరు చెప్పండి. ఏంటో మరి నా భార్యకి, మరి నా కూతురికి తండ్రి ఎవరు? భర్త ఎవరు? కొడుకెవరు? నేను ముగ్గురున్నా ఒక్కడన్నా? మరి ఇప్పుడు 3 పేర్లు చెప్పారేంటి? అది ఒక చిన్న మర్మం. అదేంటి ఒక చిన్న, నా తల్లికి కొడుకును నేనే, నా భార్యకు భర్తను నేనే. ఇటేమో కొడుకు, ఇటేమో భర్త, ఇటేమో తండ్రి. అయితే నేను ముగ్గురున్నా ఒక్కడన్నా? నేను ఒక్కడనే, కానీ తండ్రి నేనే, అటు చూస్తే భర్త నేనే, ఇటు చూస్తే కొడుకు నేనే. అట్లని ఇది ఒక చిన్న మర్మం. దేవుడు కూడా ఒక్కడే. అదేనండి, చెప్పండి, దేవుడు కూడా ఎంతమంది? మన ఇల్లు ఒక్కటే. ఆ ఇల్లుని ఏమంటారంటే పంచ, హాలు, కిచెన్ అన్నారు. అట్లా. కానీ ఇల్లు ఒకటే, కానీ గదులు 3 ఉంటాయి. 3 గదులు ఇల్లు అంటారు, కానీ 3 ఇళ్ళు అనరు. నేను 3 పాత్రలు కలిగి ఉండినా నన్ను ఒక్కడే అంటారు, కానీ ముగ్గురని మాత్రం అంటారు. అట్లానే దేవుడు ఒక్కడే. ఆ దేవుడు వాక్కు కలిగిన వాడు. అది మాట్లాడని వాడు కాదు, మగవాడు కాదు. దేవుడు వాక్కు కలిగిన వాడు. దేవుడు చెప్పండి, ఏం కలిగిన వాడు? వాక్కు అంటే మాట్లాడేవాడు. దేవుడు ఉన్నాడు, ఆయన వాక్కు కలిగిన వాడు. అట్లానే దేవుడు ఉన్నాడు, ఆయన ఆత్మ కలిగిన వాడు. కాబట్టి దేవుని ఆత్మేమో పరిశుద్ధాత్ముడు, దేవుని వాక్యేమో యేసుక్రీస్తుగా ఈ లోకానికి అవతరించాడు. కాబట్టి యేసుక్రీస్తు దేవుని వాక్కు. దేవుడు ఈ సృష్టిని తన వాక్కుతో సృజించాడు. కాబట్టి ఆయన వాక్కు. కొన్నిసార్లు కొంతమంది పిల్లల్ని చూసేమంటారు, వీడు అంతా వాళ్ళ నాన్న నోట్లో ఊడిపడ్డాడే అని అంటారు. ఏమంటారు? నాన్న వాళ్ళలో ఊడిపడతారు పిల్లలు. కానీ ఆ మాట ఎందుకు వచ్చింది అంటే, యేసుక్రీస్తు దేవుని వాక్కు. మీరు యోహాను సువార్త 1:1 ఏం చదువుతారు? ఆదియందు వాక్కు ఉండెను. అది ఆదియందు ఏమన్నది? వాక్కు ఉన్నది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము, ఆ వాక్యము దేవుడయ్యను. అది. కాబట్టి దేవుడు తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్ముడుగా ఆయన ఏకమై ఉన్నాడు. తండ్రి రెండవది, కుమారుడు మూడవది, పరిశుద్ధాత్ముడుగా ఏకమై ఉన్నాడు. ఒక్కడే, ముగ్గురు కాదు. కాబట్టి మహోన్నతుడైనటువంటి దేవుడు తన వాక్కుతో తన కుమారుని ద్వారా ఈ సృష్టి అంతా సృష్టించాడు. తన ఆత్మ ద్వారా ఈ సృష్టి అంతటను పరిపాలిస్తూ ఉన్నాడు. కనుక దేవుడు ఆత్మ అని ఉన్నది. దేవుడే ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించారు. అయితే ఈరోజు దేవుని ఆశీర్వాదం పొందటానికి దైవిక సూత్రం ఏమిటంటే విశ్వాసం. చెప్పండి, సూత్రం ఏమిటి? విశ్వాసం. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీటి వారు రక్షణ పొందుతారు, ఆశీర్వాదం పొందుతారు, స్వస్థత పొందుతారు. నీవు విశ్వసించినప్పుడు నీకు గొప్ప ఫలం. పేతురు పత్రిక 1:10 మీ విశ్వాసమునకు ఫలము అంటారు. మీ విశ్వాసానికి ఏమొస్తుంది?
ఫలం ఏమిటా ఫలం? ఆత్మరక్షణ అన్నాడు. అది మనము యేసు ప్రభువుని విశ్వసించినప్పుడు మన ఆత్మకేంటి? రక్షణ. అంటే రక్షణ అంటే నిత్య జీవము, మహిమ రాజ్యము, మోక్షం అనేది మన ఆత్మలకు వస్తుంది. చాలామంది పాపం ఆత్మ కూడా తెలియదు. కూటమంతా అయిపోయినాక ముసలి ఆయన వెళ్తా అంటున్నాడు కదా, కర్ర పోటు వేసుకుంటా, ఆత్మ లేదు గీత్మ లేదు లేరా అన్నాడు. మచ్చటంగా ఆఖరి దాకా కూర్చున్నాడు 10:30 దాకా, పొరపోకుండా నిద్రపోకుండా అన్నాడు. పోయేవాడు ఊరకు పోకుండా ఆత్మ లేదు గీత్మ లేదు గాలి లేరా అన్నాడు. గాలి అయితే చచ్చిపోవటంతో కొట్టవచ్చుగా. ఈ చెవులో ముక్కులోనే పెట్టి పంపు పెట్టి కొడితే మళ్ళీ బతుకుతారుగా అమ్మ. నిజంగా గాలి అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళి గాలి ఎక్కియచ్చు కదా, అవును కదా. ఇప్పుడు మన టైర్లు గాలి పోతే గాలి పెట్టుకోవట్లా, పంచర్ అయితే పంచర్ వేసుకొని. మనుషుల్లో గాలి కాదమ్మా, మనుషుల్లో ఉన్నది ఆత్మ. 2:7 ఆదికాండంలో దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో దేవుడు జీవవాయువును వదుగా నరుడేమయ్యాడు? జీవించే ప్రాణి అయ్యాడు, జీవాత్మ. కాబట్టి ఈ మంటితో చేసిన ఈ బొమ్మలో, ఈ మంటితో చేసిన ఈ మనుషులు దేవుడు జీవాత్మను వదగా జీవవాయువును వదగా ఈ మంటి బొమ్మలో 2 ఉద్భవించినాయి. ఆ 2 ఏమిటంటే ప్రాణము, ఆత్మ. అది అంతకుముందు మట్టి బొమ్మ, మట్టితో చేసిన బొమ్మ. ఇప్పుడు ఆ మట్టి బొమ్మలోకి ఏమొచ్చినాయి చెప్పండి? ప్రాణం, ఆత్మ. ప్రాణం ఎప్పుడైతే వచ్చిందో రక్త మాంసాలు, కళ్ళు తెరవటం, నుంచోవటం, మాట్లాడటం. ఈ మనిషికి దేవుడు ఒక సహాయకురాలుగా ఉండాలని స్త్రీనిచ్చాడు. ఆమె లేనంతకాలం బాగానే ఉన్నాడు, ఆమెనిచ్చిన కొంతకాలం బాగుండాడు. ఆ తర్వాత ఆమె అవ్వ ద్వారా మోసపరచబడి ఆ పండ్లు తిని భర్తకు తీసుకొచ్చి ఒప్పించి తినిపించింది. అంత పవర్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఎంత పవర్ ఉంటుంది? ఒప్పించి కొంగుకు ముడేసుకుంటే వెళ్ళాల్సింది వెనకెడతబడి, అంత స్ట్రిక్ట్ ఉంది. అందుకనే దేవుడు అన్నాడు, ఆదామా నీవు నీ భార్య మాట విన్నావు, నా మాట వింటే బాగుపడేవాడు, నా మాటలే వెనకకు త్రోసి వేసావు, ఆ పండు తినొద్దు సస్తారని చెప్పాను కదా, నువ్వేమి నీ భార్య మాట విన్నావు? మంచి మాట అయితే భార్య మాట వినాలి, మంచి మాట కాకపోతే తినకూడదు. ఈ మంచి మాట చెప్పలా, మోసపోయి మోసపు మాటలు చెప్పింది. ఆయన తిన్నాడు. ఇప్పుడేమయ్యాడు? ఆయన దోషి అయ్యాడు, అపరాధి అయ్యాడు, ఆజ్ఞ అతిక్రమించాడు, పాపి అయ్యాడు. ఏదేలో నుంచి బయటికి త్రోసివేయబడ్డాడు, ఆశీర్వాదంలో నుంచి బయటకు వచ్చి పడ్డారు. అంతకుముందు ఆశీర్వాదంలో ఉన్నారు, ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమించినాక ఆశీర్వాదంలో నుంచి బయటకు వచ్చేసారు. ఈ బయటకు వచ్చిన వాళ్ళు పిల్లలకు అన్నారు, ఆ పిల్లలు 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 పిల్లలు. ఏదేమైనా దేవుడు ఆదాము అవ్వల్ని 1:27లో మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించి దానిని లోపరుచుకోండి అని ఆశీర్వదిస్తే ఏం లేదు, పోగొట్టుకున్నారు. ఇంకా ఎట్లా పిల్లగలుగుతా ఉన్నారు, సంతానం భూమిలో నేను ఆశీర్వాదం వీళ్ళు పోగొట్టుకున్నారు, ఏం చేయాలని చూస్తే అంత పాపం ఎక్కువైపోయి దేవుడు జలప్రలయం పంపించి అందరినీ తుడిచిపెట్టాడు. ఒక కుటుంబం మాత్రం రక్షించబడింది జలప్రలయం నుండి. ఇక 10వ అధ్యాయంలో ఆ కుటుంబంలో పెద్దోడు ఒకడు ఉన్నాడు, నోవహు పెద్ద కుమారుడు, పేరు షేము. ఆదికాండం 9:1లో మరలా దేవుడు ఆశీర్వదించాడు నోవహు కుటుంబాన్ని. అంటే ఆదాముని ఎట్లా ఏదేళ్ళు ఆశీర్వదించాడు, డిటో ఆశీర్వాదం ఎవరి? నోవహుని ఆశీర్వదం. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి అని మళ్ళా ఎవరిని ఆశీర్వదించాడు? నోవహు. అంటే ఆదాము మొదలుకొని 10వ తరం. దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? ఆయన గుణమే ఆశీర్వదించడం, ఆయన ప్రేమ అది. వీళ్ళు పోగొట్టుకుంటే మళ్ళీ ఆశీర్వదించితే వాళ్ళు ఆశీర్వదించబడి విస్తరించినాక ఈ నోవహు 3 కుమారులు ఉంటారు, షేము, హాము, యాపెతు. వాళ్ళ ఆశీర్వాదం పోగొట్టుకున్నారు. దేవుడిచ్చిన ఆశీర్వాదం ఎట్లా ఆదాము అవ్వలు పోగొట్టుకున్నారు, ఇప్పుడు ఎవరు మరలా? ఎవరు? నోవహు కుటుంబం అని చెప్పండి. షేము, హాము, యాపెతు. వారిలో నుండే భయంకరమైన వ్యక్తులు, అది తమ్మునే పూజించాలి అనే వ్యక్తులు వచ్చారు ఆ కుటుంబంలో నుండి. అది ఒక చరిత్ర. ఆదికాండంలో మనుష్య ఆరాధన కోరుకున్నారు,
దేవుణ్ణి ప్రక్కన పెట్టండి నేనే దేవుణ్ణి అనే స్థితిలోకి వచ్చి అవిశ్వాసం వచ్చి వారు మనుష్య ఆరాధన వచ్చి మనుషులు తప్పిపోయి ఆశీర్వాదం పోగొట్టుకున్నారు. మరలా దేవుడు తపన అరే నేను ఆదామును ఆశీర్వదిస్తే పోగొట్టుకున్నాడు, ఇదిగో ఈ జలప్రలయం తర్వాత నోహ కుటుంబాన్ని ఆశీర్వదిస్తే వీళ్ళు ఆశీర్వాదం పోగొట్టుకున్నారు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో ఈ అబ్రహాం అనే వ్యక్తి ఉన్నాడు.